హాయ్ హలో నమస్తే నేను ఎప్పటిలాగే మీ నాలుబందు నవీన్ మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయాన్ని మీకు చూపించే ప్రయత్నం చేసేస్తాను. ఇక మరి ఆలస్యం ఎందుకు, వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి. మరి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే గట్టిగా ఒక లైక్ అయితే కొట్టేయండి. ఇక ఆలస్యం ఎందుకు, పదండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని ఏ విధంగానైతే భావించుకుంటామో ప్రయాణం కూడా అంతే అవుతుంది. చూసేయండి. ప్రయాణాన్ని కూడా ఒక 40 సెకండ్లు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మీరు కూడా మాతో పాటు కలిసి ప్రయాణించినటువంటి అనుభూతి కలగాలని ఈ మాత్రం ఒక 30-40 సెకండ్లు చూపిస్తున్నాను. చూడండి, మార్గమధ్యంలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కూడా రాబోతుంది. అది కూడా అద్భుతంగా ఉంటుంది. చూసేయండి. వాతావరణం కూడా మనకు సహకరిస్తుందని అనుకుందాము. వెళ్ళేటప్పుడు బాగా వేడిగా ఉండే, మరి సగదూరం రాగానే ఆకాశం అంతా మేఘామృతం అయిపోయింది. చూసేద్దాం. ఇక మరి మనం వీడియోలోకి వెళ్ళే ముందు నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఈ ఉజ్జయిని మహంకాళి దేవాలయం ఎక్కడుంది అంటే తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాద్ మహానగరంలో నిర్మించబడి ఉంది. ఇక మార్గమధ్యంలోనే అమ్మవారి కమాన్ వచ్చేసింది. అందులో నుంచి వెళ్ళగానే అమ్మవారి దగ్గరికి చేరుకుంటాము. చూసేయండి. ఇక్కడ నుంచి అంటే బయట నుంచి అమ్మవారి దేవాలయాన్ని చూపిస్తున్నాను. మీరు చూడండి. నేను ఈ యొక్క చరిత్రను వివరిస్తాను. ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయం అండి. ఇక్కడ ప్రతిరోజు కూడా అర్చన ఆరాధన కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు అర్చకులు. అదేవిధంగా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి బోనాల తర్వాత జరిగేటువంటి జాతర, రంగమెక్కే కార్యక్రమాలు ఇక్కడ అన్నీ కూడా ముఖ్యమైనటువంటి ఘట్టాలు. ఈ దేవాలయంలో బోనాలు బంగారు బోనం ఉంటుంది, వెండి బోనం ఉంటుంది, కుండ బోనం ఉంటుంది, అట్లాగే సర్వతో చేసుకున్నటువంటి బోనాలు కూడా ఉంటాయి. లక్షలాది భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాన్ని సమర్పించుకొని పలు రకములైనటువంటి అంటువ్యాధుల నుంచి కాపాడమని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అయితే ఇక్కడ దేవాలయానికి సంబంధించినటువంటి కొంత స్టోరీ చెప్తాను, వినండి. 1813వ సంవత్సరంలో జంట నగరాలలో అనగా హైదరాబాద్, సికింద్రాబాద్లలో కలరా వ్యాధి వ్యాపించిందని, దాని కారణంగా వేలాది మంది మరణించారని ప్రచారంలో ఉంది. ఆ సమయంలో మిలిటరీ బెటాలియన్ బ్యాచ్ ఒకటి సికింద్రాబాద్లో ఉండేది. ఆ బ్యాచ్ కాస్త సికింద్రాబాద్ నుండి మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి మార్చబడిందట. మరి ఆ యొక్క మిలిటరీ బెటాలియన్ బ్యాచ్లో ఒకరు అప్పయ్య అని ఉండేవాడట. అతను ఇక్కడ జంట నగరాలలో ఉన్నటువంటి పరిస్థితుల స్థితిగతులనన్నింటినీ చూసుకొని మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయిని అమ్మవారి దేవాలయాన్ని సందర్శించడానికి సహచరులతో కలిసి వెళ్ళాడట. మరి వెళ్ళి అక్కడ అమ్మవారిని సందర్శించుకొని అంటే దర్శనం చేసుకుని, అమ్మా అక్కడ జంట నగర వాసులు ప్రజలందరూ కూడా నానా రుగ్మతలతోటి కలరా అనేటువంటి వ్యాధి చేత పీడింపబడి ఎంతోమంది చనిపోతున్నారమ్మా, వాళ్ళందరినీ కాపాడి ఆ అంటువ్యాధిని మా నుంచి పాలద్రోలినట్టయితే నిన్ను అక్కడ కొలుచుకుంటాము, ప్రతిష్టాపన చేసుకొని ఒక దేవాలయాన్ని నిర్మించుకుంటాము అని మొక్కుకున్నాడట. ఆ మొరపెట్టుకోగానే అమ్మవారు విని అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కలరా వ్యాధిని అంతా కూడా నామరూపాలు లేకుండా మటుమాయం చేసిందట. మరి ఆ మరుసటి సంవత్సరము అనగా 1814వ సంవత్సరంలో అమ్మవారిని ఆ యొక్క మిలిటరీ బెటాలియన్ బ్యాచ్లో ఉన్నటువంటి వ్యక్తి అమ్మవారిని ప్రతిష్టాపన గావించారట. మరి అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి బోనాలు, శాఖలు ఇలా పెట్టడం వలన అన్ని అంటువ్యాధులు కూడా మటుమాయమైపోయాయట. అప్పటి నుంచి మొదలైన ఈ కార్యక్రమము ఇప్పటి వరకును ఇక తర్వాతను కొనసాగుతూనే ఉంటుంది. అమ్మవారికి ముఖ్యమైన నైవేద్యము బెల్లంతో చేసినటువంటి పదార్థం ఏదైనా అమ్మవారికి ఇష్టంగా ఎక్కుతుందన్నమాట. కాబట్టి ఈ బోనం కుండలో ఏముంటుంది అని చెప్పని ఒక సందేహం కలగొచ్చు అందరికి కూడా. ఈ బోనం కుండలో
అమ్మవారికి బెల్లంతో కూడిన పరమాన్నాన్ని వండుకొని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించుకుంటారు. కొంతమంది పెరుగు బెల్లం నీళ్లు కలిపినటువంటి శాఖ కూడా అమ్మవారికి పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రజలందరినీ కూడా చల్లగా చూడమని చెప్పడానికి అమ్మవారికి. అలా అప్పటి నుంచి కూడా ఆ సాంప్రదాయం అలా అనుసరిస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ దేవాలయం లోపల చూపిస్తున్నాను చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందంటే భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆషాఢ మాసంలో ఏర్పరచుకునేటువంటి రంగమెక్కే కార్యక్రమాన్ని మీకు మొదట చెప్పాను. ఈ రంగం అనగా ఏంటంటే పచ్చి కుండ, అప్పుడే చేసిన కుండ పైన ఒక జోగిని అమ్మవారు ఆవహించి ఆమె అమ్మవారి వాక్కుని చెప్తూ ఉంటుందన్నమాట. ఒక జోగిని అమ్మవారు ఆవహిస్తుంది. అప్పుడు భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా చెప్తుంది. ఎక్కడ పచ్చి కుండ పైన నిల్చొని చెప్తుంది. మరి ఎండిన కుండలే మనం వాని గట్టిగా తగిలితే పగిలిపోతాయి. మరి పచ్చి కుండ మీద ఎక్కి చెప్పడం అంటే మామూలు విషయం కాదు. అమ్మవారు చెప్తుంది కాబట్టి అట్లాగే ఉంటుంది. కాబట్టి భవిష్యవాణిని వివరిస్తుంది. సకాలంలో వర్షాలు పడతాయా, పంటలు పండుతాయా, రాజ్యంలో సుభిక్షంగా ఉంటుందా, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారా, మరి తనకేమైనా ఇంకా స్పెషల్ పూజలు కావాలని కోరుకుంటుందా, వీటన్నింటినీ కూడా చక్కగా చెప్తుంది. చెప్పింది చెప్పినట్టుగా పొళ్ళుపోకుండా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా బోనాలు ఆషాఢ మాసంలో వచ్చిన తర్వాత తెల్లారి ఈ కార్యక్రమం ఉంటుంది. అమ్మవారిని చూస్తున్నాను చూడండి, జూమ్ చేసి, మహంకాళి అమ్మవారు. ఇక ఇక్కడ ఇన్నింటికి ప్రసిద్ధ క్షేత్రము ఈ యొక్క ఉజ్జయిని మహంకాళి అమ్మవారు. ఇక్కడికి వచ్చి కోరుకొని మనస్ఫూర్తిగా ఏదైతే మొక్కుకుంటారో అది ఖచ్చితంగా మన అమ్మవారు నెరవేరుస్తుంది. అందులో సందేహం లేదు. ఇక్కడ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్ మధ్యలో ఉంటుంది, రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటుంది, బస్ స్టేషన్ దగ్గరగా ఉంటుంది. ఎక్కడి నుంచైనా పలు ప్రాంతాల నుంచి అన్ని దారులు దగ్గరగా ఉంటాయి. చూసుకోండి, బయట నుంచి అంతా కూడా మీకు చూపిస్తున్నాను. మన వీడియో నచ్చినట్లయితే కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా ఒక లైక్ కొట్టండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అంతవరకు చూస్తూనే ఉండండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుస్తాను. అంతవరకు ఉంటాను. శుభం. టాటా, బై బాయ్, సీ యూ.